ఓం నమో భగవతే శ్రీమన్నారాయణాయ. పోతన భాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటంటే గురువులు అంటున్నారు, ఈ పాపని చదివింతుము నీ పదములాన ఇంక నిపుణత తోడన్ కోపింతుము దండింతుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే. అంటే ఏమంటున్నారంటే, ఈ పాపని చదివింతుము నీ పాదములాన, నీ పాదాలపైన ఒట్టు అంటున్నారు. ఎవరు? ఆ గురువులు. ఏమని? ధనుజ కుంజర వింటే, ఓ ధనవ చక్రవర్తి, నీ పాదములాన ఇంక నిపుణత తోడన్, ఇంకా నైపుణ్యం చూపిస్తాము, కోపింతుము కోపగించుకుంటాము, దండింతుము దాని తర్వాత మరి శిక్షిస్తాము, కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే, మా పైన కోపించుకోవద్దు, కోపపడవద్దు అని అన్నారు. అని మరియు ఆ రాజపాపనికి వివిధోపాయంబుల పురోహితుండు వెరపు చూపుచు, ఈ విధంగా ఆ రాజకుమారునికి ఆ పురోహితుడు అంటే గురువు, పురోహితుడు గురువు అని కూడా అంటారు కదా, వెరపు చూపుచు భయపెట్టుచు రాజసన్నిధిం వీడి, రాజసన్నిధిం బాపి అంటున్నాడు. బాపి అంటే వీడి. రాజసన్నిధిని వదిలిపెట్టి తోడుకొని పోయి ఏకాంతంబున ఒంటరిగా భార్గవునందనుడతనికి మార్గము చెడకుండ పెక్కుమారులు ఇత్సల్వర్గ త్రితయము చెప్ప అనర్గళమగు మతి విశేషమ మర నరేంద్ర. నరేంద్ర అనేది ధర్మరాజుకు సంబోధన. నారద మహర్షి భార్గవనందనుడు అతనికి, ఆ చండామార్కుడు అంటాం కదా, ఆ శుక్రాచార్యుని యొక్క కుమారుడు, అతనికి ఆ పిల్లవానికి మార్గము చెడకుండా పెక్కుమారులు అన్నమాట. మార్గం అంటే ఏంటి? ఆ దైత్య సంప్రదాయం. ఎవరికైనా చదువులంటే వాళ్ళ సంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ దైత్య కులం కదా, ఆ దైత్య సంప్రదాయాన్ని చెడకుండా పెక్కుమారులు, అనేక మారులు ఇత్సల్ వర్గత్రితయము. వర్గత్రితయం అంటే ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, కామశాస్త్రం మూడు. అనర్గళమగు మతి విశేషమరా, అనర్గళమైనటువంటి తెలివితేటలు వచ్చాయి అతనికి. అలాంటి విషయాలు పలుమార్లు, అనర్గళం అంటే పలుమార్లు ఒల్లింపజేశాడనమాట. మాటి మాటికి చెప్పు చెప్పు అని ఒల్లింపజేసినాడు అవన్నీ కూడా. మరియు గురుండు శిష్యునకు సామధాన భేద దండోపాయంబులన్నీ యోనిరింగించి, మరి ఆ గురువు శిష్యునికి సామము, దానము, భేదము, దండోపాయం, ఈ 4 ఉపాయాలను చెప్పాడు. సామం అంటే ఏమిటి? బాగా చెప్పడం, అనునయించి చెప్పడం. దానం అంటే ఇంకేదైనా ఆశ చూపడం అన్నమాట, చేతిలో పెట్టడం. భేదం అంటే నువ్వు చెప్పకపోతే అట్లా ఇట్లా అని ఏదో చెప్పడం. దండం అంటే కఠిన శిక్ష. ఈ విధంగా చతుర్విధ ఉపాయాలన్నీ చెప్పి నీతి కోవిదం అయ్యనని నమ్మి ఇతడు ఇంకా బాగా నేర్చుకున్నాడు, నీతి కోవిదుడయ్యాడు అని నమ్మి నిశ్చయించి తల్లికి ఎరింగించి ముందుగా ఆ ప్రహ్లాదుని యొక్క తల్లి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. తల్లి ఎవరు? లీలావతీదేవి. తల్లి చేత అలంకృతుండైన తల్లి బాగా గారాబం చేసి బాగా పిల్లవాడిని తండ్రి దగ్గరికి పంపుతూ ఉంది కదా, బాగా అలంకరించిందన్నమాట. కులదీపకు నవలోకించి ఆ గురువుగారు ఆ శిష్యుణ్ణి చూసి, త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్న నేడు మన దైత్యవరే మినిమ్రోల ఏము మున్ చెప్పిన నీతి గాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ విప్పకుమన్న దుస్తమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్.
త్రిప్పకుమన్న మా మతము అన్నాడు. మేము చెప్పిందే చెప్పు, మేము చెప్పిన దాన్ని వదిలిపెట్టగాకు అని. దీర్ఘములైన త్రివర్గ పాఠముల్, మేమేమి చెప్పామంటే ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం గొప్ప అన్నమాట. దీర్ఘములైనటువంటి అంటే గొప్ప అయినటువంటి ఆ త్రివర్గ పాఠములు త్రప్పకుమన్నా మర్చిపోగాకు. నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల ఏము మున్ చెప్పిన నీతి గాని. అంటే దైత్యవరేణ్యుని మ్రోల, మ్రోల అంటే దగ్గర, మీ నాన్నగారు రాక్షసరాజు హిరణ్యకశిపుని దగ్గర ఏము ముందు చెప్పిన నీతి గాని, ముందు చెప్పినట్లుగా మరి చెప్పకుమన్న విరోధి నీతులను, మేము చెప్పినట్లు చెప్పు, ముందు చెప్పినట్టుగా విరోధి నీతులున్నాయే, శత్రువు యొక్క నీతులు, ఆ విష్ణుమూర్తి మాట మాత్రం చెప్పద్దు అన్నాడు. విప్పకుమన్న దుష్టముకు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్, ఆ దుష్టమైనటువంటి ఆ విష్ణు చరిత్ర కథలున్నాయే అవి మీ నాన్నగారి దగ్గర మాట్లాడవద్దు అని చెప్పారన్నమాట. అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికి తోడి తెచ్చిన, ఈ విధంగా చెప్పి దానవేశ్వరుని రాక్షసరాజు దగ్గరకు తీసుకొని వచ్చారు. అడుగడుకునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేలు మరచువాని, అంబోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని, మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని, అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని, వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆట పట్టయిన వాని, శిష్యు పుదలోక సంభావ్యు చేరి గురుడు ముందరికి ద్రొప్పి తండ్రికి మృక్కుమనుచు. తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ప్రహ్లాదుణ్ణి. తండ్రి దగ్గరికి కాస్త ముందుకు నెట్టాడన్నమాట. ఏమని? మీ నాన్నగారికి నమస్కరించు అన్నాడు. ఎలాంటి ప్రహ్లాదుణ్ణి? అడుగడుగునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేను మరచువాని, అడుగడుగున ఆ మాధవుని పైన ధ్యానామృతం అన్నమాట. ఆ ధ్యానం చేస్తూ, అదే ధ్యానం ఆయనకు, ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూ తన శరీరాన్ని తానే మరిచిపోతున్నాడు అన్నమాట. ఎవరో ప్రహ్లాదుడు. అలాంటి ప్రహ్లాదుణ్ణి అంబోజ గర్భాదులు అభ్యసింపగలేని, అంబోజ గర్భుడు అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మాది దేవతలు కూడా నేర్చుకోలేనటువంటి హరిభక్తి పుంపావమైన వాణి, ఆ హరిభక్తిని ఆ రూపం దాల్చిన వాణిని అన్నమాట. హరిభక్తియే రూపంగా దాల్చినటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి. ఆ హరిభక్తి ఎలాంటిది? ఆ అంబోజ గర్భాదులు కూడా నేర్వలేనటువంటిదట, బ్రహ్మాది దేవతలు కూడా నేర్వలేనటువంటిది. మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా, తల్లి గర్భములో ప్రవేశించి పుట్టినప్పటి నుండి కూడా చిత్తం అచ్యుతు మీద చేర్చువాని, అతని యొక్క మనస్సు, ప్రహ్లాదుని మనస్సు అంతా కూడా ఎప్పుడు ఆ అచ్యుతుడు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పైనే ఉంచేటటువంటి వాని, అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని. మరి ఇదంతా బాగా ఈ తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని, ఈ సమస్త ప్రపంచం అంతా కూడా ఆ శ్రీ విష్ణుమయమే అని చెలగువాని, ఆనందించువాని అన్నమాట. అంతా ఇది అది అనుకోకుండా అంతా కూడా ఆ విష్ణుమయమేను ప్రపంచమంతాను అని ఆనందించువాని, వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆట పట్టయిన వాని. వినయము, కారుణ్యం అంటే దయ, బుద్ధి అంటే సద్బుద్ధి, ఈ వివేకము మొదలుగా గల గుణాలకు ఆట పట్టయిన వాని అంటున్నాడు. ఆటపట్టు అంటే పెట్టింది పేరు అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. శిష్యు బుధలోక సంభావ్యు చేరి, అలాంటి శిష్యుడు బుధలోక సంభావ్యుడు అన్నమాట ప్రహ్లాదుడు. ఈ పండిత లోకం అంతా కూడా గౌరవించేటటువంటి వాడు ఆ ప్రహ్లాదుడు.
చేరి గురుడు ముందరికి ద్రవ్వి అన్నమాట. ప్రహ్లాదుణ్ణి కాస్త ముందుకు తోశాడు. ఎవరి ముందుకు? తండ్రికి మృక్కుమనుచు. తండ్రి ముందుకు తోసి తండ్రికి నమస్కరించమని చెప్పాడన్నమాట. శిక్షించితి మన్యములగు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షోంసాధీశ్వర వీక్షింపుము నీ కుమారు విద్యాబలమున్. ఇంకా ఏమన్నాడు? శిక్షించితివి అన్యములగు పక్షంబులు మాని, అంటే శత్రువైపుల పక్షములు, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆ నీతులు ఇలాంటివన్నీ వదిలేసి మిగతా అన్నీ చెప్పాము అని నీతి పారగుడయ్యన్, ఈ బాగా నీతి పారగుడయ్యాడు. రక్షో వంశాధీశ్వర, ఓ రాజా వీక్షింపుము నీ కుమారు విద్యాబలమున్, నీ కుమారుని యొక్క విద్యాబలాలను వీక్షింపుము అంటే పరీక్షింపుము అన్నాడు. అని పలికిన శుక్రకుమారకు వచనంబులు ఆకర్ణించి దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి, శుక్రకుమారకు వచనంబులు విన్నాడు ఆయన కూడా. దానవేంద్రుడు తనకు దండ ప్రణామాలు చేస్తున్నటువంటి ఆ కొడుకును దీవించాడు. బాహుదండంబు సాచి, చేతులు సాచి దగ్గర దిగిచి ఆప్యాయంగా దగ్గరికి పిలిపించుకొని గడాలింగనము చేసి బాగా కౌగిలించుకొని తన తొడల మీద నిడుకొని తొడల పైన కూర్చోబెట్టుకున్నాడు. చుంచు దువ్వి తలను నిమిరాడు. చూపు కంబు పుణికి గడ్డం పట్టుకున్నాడు. చెక్కిలి ముద్దుకొని బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. శిరంబు మూర్కొని శిరస్సు పైన ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిల బిందు సందోహంబులో, మరి ఎక్కువ ప్రేమతో పుట్టినటువంటి ఆ బాష్పాలు మరి మరి బిందువుల యొక్క సమూహం అతని వదనార విందంబు తడుపుచు ఆ ప్రహ్లాదుని యొక్క ఆ ముఖాన్ని తడుపుతున్నాయన్నమాట. ఇది సంతోషాతిశయముతో ఆ హిరణ్యకశిపునికి వచ్చేటటువంటి ఆనంద బాష్పాలన్నీ కూడా అవి ప్రహ్లాదుని కుమారుని యొక్క ముఖాన్ని తడుపుతూ మంద మధురాలాపంబుల నిట్లనియే, మెల్లగా తీయటి మాటలతో ఈ విధంగా అన్నాడు. ఎవరు? రాజు. చోద్యం వయ్యడి ఎంతకాలమరిగిన్ శోధించి ఏమేమి సంవేద్యాప్సంబులు చెప్పిరో. చోద్యం వయ్యడి కొత్తగా ఉంది అన్నాడు. ఇంతకాలమరిగిన్ చాలా కాలం అయ్యింది. శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు, కొత్త నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమేమి చెప్పారు. గురువులు ఏ వెంటను పఠింపించితిరో, నిన్ను ఎలా చదివించారో. విద్యాసార మెరుంగగోరెదా, నువ్వు నేర్చుకున్నటువంటి విద్య యొక్క సారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. భగవద్విజ్ఞాత శాస్త్రంబులో, నువ్వు చదివిన గ్రంథములో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఏదైనా ఒక పద్యం చెప్పి ప్రతిపదార్థం చెప్పి తాత్పర్యం చెప్పు అని అడిగాడన్నమాట. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు? నిన్ను మెచ్చరు నీతి పాట మహిమన్ నీతోటి దైత్యార్భకుల్, నీతోటి దైత్య కుమారులు ఉన్నారే, వాళ్ళు నిన్ను మెచ్చడం లేదు, నిన్ను లెక్క చేయడం లేదు అన్నారని చెప్పనేర్తురు కదా. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అప్పచెపుతున్నారట కదా. గ్రంథార్థములు దక్షులై, మరి అన్నా ఎన్నడు నీవు నీతి కోవిదుడు, నువ్వు ఎప్పుడు నీతి కోవిదుడు అవుతావు? మహావాంఛతో ఉన్నాడన్ అని పెద్ద కోరికతో నేనున్నాను. ననుగన్న తండ్రి భవదీయోత్కర్షంబు చూపింపవే. ఉత్కర్షం అంటే ఏంటంటే నీ ప్రతిభా విశేషాలను నాకు చూపింపుము, చెప్పు అని అడిగాడన్నమాట తండ్రి ప్రహ్లాదుణ్ణి. తర్వాత ఏం జరుగుతుందో రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.